నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనంత భక్తానాస్మే వక్రతుండ మహాకాయ కోటిసురస ప్రభావిగ్రహం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః. ఓం గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః. మరి నేటి పురాశ్రవణ కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో అమ్మవారిని స్మరించుకోండి. పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. గ్రహించుకున్నారు కదండి. మరి మనం నారదుడి గర్వము తపస్సు గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈరోజు కూడా ఆ కథని తెలిసేసుకుందాం. నారదుడు వెళ్ళిపోగానే శివమాయ ప్రేరితుడైన శ్రీనివాసుడు తన విష్ణుమాయతో ఒక అద్భుతమైన నగరాన్ని, ప్రజలని, రాజుని, యువరాణిని అందరినీ సృష్టించాడు. లోక సంచారం చేస్తూ చేస్తూ నారదుడు ఆ మాయానగరం చేరుకున్నాడు. దాని రాజైన శీలనిధి నారదుడిని ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మొక్కించాడు. నారదమునింద్ర, త్వరలోనే నా పుత్రిక అయిన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను. మంచి భర్తను ఎంచుకునేలా ఆశీర్వదించండి అని కోరాడు రాజు. నారదుడు అలాగే దీవించాడు. కానీ ఆ పిల్ల మీద మోజుపడ్డాడు. అప్పట్లో తానున్నది శివతపో భూమి కాబట్టి కాముని గెలిచాడే గాని ఇప్పుడు అతని వల్ల కావటం లేదు. నిలువెల్లా కామం బుసలు కొట్టసాగింది. ఎలాగైనా సరే ఆ పిల్లని పిల్లాలనుకున్నాడు. అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించదనే అనుమానంతో సహాయం కోసం విష్ణు దగ్గరకు వెళ్ళాడు. ఆయనతో తన మోహం గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారినైపోతాను. ఆడపిల్లలు అందగాలైన పురుషుల్ని ప్రేమిస్తారు విష్ణుమూర్తి. నీకన్నా అందగాలెవడూ లేడు. కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించమంటే నేను నా కన్యచే వరించబడి ఓ ఇంటివాడినైపోతాను అని ప్రార్థించాడు. అసలే విష్ణు దగ్గరికి వెళ్లి అడిగాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఎలాంటి రూపాన్ని ప్రసాదించాడు? మరి మంచి రూపాన్ని ఇచ్చాడా? మరి పెళ్లి చేసుకున్నాడా అనేది తర్వాత కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.